ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే ఆయనకి సంబంధించి ఆయనకిష్టమైన వంటకాలతో పిండాలని పెడతా ఉంటారు. దాని గురించి మీకు అవగాహన ఉంటది. సో, కాకి తింటే ఆ కాకి రూపంలో ఆ మనిషొచ్చి ఆ పిండాన్ని తిన్నారు. తింటారు. దానివల్ల మంచి జరుగుతుంది. కొంతమంది తినకపోతే వీడేదో పాపం జేశాడు. అందుకోసం కాకి రూపంలో రాలేదు అని ఇలా చెప్తా ఉంటారు కదా! అసలు ఏంటి అది? అది కరెక్టే అంటారా? ఇప్పుడు గూగుల్ పే ఉంది. నువ్వు అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. డైరెక్ట్ కరెన్సీ వాళ్ళకెళ్తుందా? హ్మ్. గాలి ఎగిరి వెళ్ళిపోతున్న కరెన్సీ వెళ్తుందా వాళ్ళకి? వెళ్ళదు గదా! ఒక మొబైల్‌లో వాడే చిప్పు, ఒక రాగి చిప్పు దాని ఖండాంతరం దాటిపోతుందన్నమాట. శాటిలైట్ ఆధారంగా. కానీ శాటిలైట్‌కు దొరకనటువంటి జీవులు కొన్ని ఉంటాయి. భూమి మీద మనకు 14 లోకాలున్నాయి. భూలోక, భూవర్లోక, సవర్లోక, మహర్లోక, జనలోక, తపోలోకాలు. 7 లోకాలున్నాయి. భూమి కింద అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాళ లోకాలున్నాయి. మొత్తం మనకు 14 లోకాలున్నాయి. ఈ చనిపోయినటువంటి జీవుడికి వాడు వైతరణి నదికి వెళ్ళటానికి సుమారు 12 రోజులు పడుతుంది. మరి సపోజ్ మనం నిరాహార దీక్ష చేస్తుంటారు. ఆ మరణ నిరాహార దీక్ష అని కూర్చుంటారు. సరే, ఇప్పుడు దీక్షలు వేరండి. మన టంగుడూరి ప్రకాశమంతులు గారు తీసుకుందాం. ఇదేంది పక్కన గుడ్డ కప్పుకొని లేకపోతే బూస్టప్ చేసుకోవడం. ఆ నిరాహార దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా బాడీలో ఉండేటువంటి శరీరాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం ఒకేసారి వాళ్ళు ఆహారం మానరండి. క్రమక్రమేణా మానుకుంటూ లాస్ట్కి ఆపేసుకుంటారు. అట్లా ఈ బాడీని సోల్ అలవాటు చేసుకున్నాము. వెళ్ళిపోయినటువంటి జీవుడు కూడా ఒక రోజుకి కొంత ఆహారం, రెండో రోజు కొంత ఆహారం, ఇట్లా ఆహారం తీసుకుంటూ ప్రయాణం చేసుకుంటూ వైతరణికి పోవడానికి 12 రోజులు పడుతుంది. వాళ్ళకి ఆహారాన్ని అందించేటువంటి జీవి ఏదంటే కాకి ఒక్కటే. కాకి రిప్రజెంటేటివ్ టు గరుడ. గరుడ పక్షికి రిప్రజెంట్ ఎవరంటే కాకి. గరుడ పక్షి రాదు. గరుడ పక్షి దీనికి ఆర్డర్ ఇస్తుంది, నీవు బలానా చోటుకి వెళ్ళి ఆయన యొక్క ఆహారాన్ని తీసుకుంటా అని. అది ఆహారం అందిస్తుంటుంది. ఇది ఒక ప్రక్రియ.